అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్చంద్ర చటోపాధ్యాయ చరిత్రహీనులు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 3వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకొని 4వ భాగంలోకి ప్రవేశిద్దాం. మరో మాట, మీకు ఈ రచన మరియు నా నెరేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలుపండి. ఇక జరిగిన కథలోకి. సావిత్రి మెస్సులోని పనికత్తె. సతీషుని శ్రద్ధగా కనిపెట్టి ఉండి ఆలనా పాలనా చూస్తూ ఉంటుంది. రాత్రి తాగి వచ్చిన సతీషుడు మరలా నియమభంగం చెయ్యకుండా యథాప్రకారం సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకునేలా సావిత్రి అతన్ని కట్టడి చేస్తుంది. గడిచిన దినం అనాలోచితంగా జరిగిన పొరపాటు కారణంగా సావిత్రి, సతీషుడు ఇద్దరూ మెస్సును వదిలిపెట్టి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంటారు. తలవని తలంపుగా సతీషుడు సావిత్రి ఇంటికే వస్తాడు. తన పుట్టినరోజు అని సావిత్రి అతడికి భోజనం తయారు చేసి వడ్డిస్తుంది. అక్కడ సతీషునికి సావిత్రి గత చరిత్ర అర్థమవుతుంది. అతడి పరుష వాక్కులను తట్టుకోలేక సావిత్రి చైతన్యరహితంగా పడిపోతుంది. సతీషుడు ఆమెకు పరిచర్యలు చేసి స్పృహ తెప్పిస్తాడు. ఒక నీచమైన కులటను ప్రేమించి అతడి ఆత్మను మలినపరుచుకోవద్దని సతీషుని గట్టిగా హెచ్చరించి ఇంటి నుండి పంపేస్తుంది సావిత్రి. నౌకర్ బిహారీ సతీషుని పంచన చేరతాడు. సతీషుడు సావిత్రి పట్ల అత్యంత అనురక్తుడై ఉన్నాడని బిహారీకి తెలుసు. కానీ సావిత్రి ఇంటిలో తాగి పడి ఉన్న విపిన్ బాబును చూసిన బిహారీ ఆమెను అపార్థం చేసుకుంటాడు. ఇక 4వ భాగంలో కథ ఈ విధంగా ముందుకు సాగుతుంది. సతీషునికి రాత్రింబగళ్ళు ఆలోచనలతో విశ్రాంతి కూడా ఉండటం లేదని అతని మనసుకు కూడా తెలుసు. ఈ ఆలోచనలతో కాయలాంటి అతని శరీరం కూడా కృషించసాగింది. ఒకనాడు బిహార్ని పిలిచి మళ్ళీ ఒకసారి మూటా ముల్లే కట్టవలసి వచ్చేటున్నది. ఇవాళ సాయంత్రం బండికి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా అన్నాడు. మీ ఊరు వెళ్తారా, లేకపోతే పడమటకా అన్నాడు బిహారీ. పడమటికే వెళ్ళాలనుంది అని సతీషుడు కావలసిన వస్తువులు తీసుకురమ్మని బిహారీ చేతికి డబ్బు ఇచ్చి బడికి వెళ్ళిపోయాడు. ఈ మాట వినేటప్పటికీ బిహారీ సంతోషానికి అంతులేదు. అతనిది కూడా పడమట మేదినీపూర్ జిల్లాలో ఏదో పల్లెటూరు. ఇవాళ వెళ్ళేది కూడా ఆ ప్రాంతాలకే. చాలా ఉత్సాహంతో మూటా ముల్లే కడుతున్నాడు. ఇంతలో వంట బ్రాహ్మణుడొచ్చి భోజనానికి పిలిచాడు. బిహారీ నవ్వుతూ, నా భోజనం మూతపెట్టి ఉంచి నువ్వు వెళ్ళి భోజనం చేయి పంతులు, ఇప్పుడు నాకు చావటానికి కూడా తిరిగిలేదు అన్నాడు. పని పాటలన్నీ ముగించుకుని అతను బజారుకు బయలుదేరి వెళ్ళాడు. ఇవాళ అతను పాత మెస్సులో పంతులను కూడా కలుసుకురావాలి. సావిత్రితో సంబంధం ఆ రోజుతోనే వదిలిపెట్టాడు. ఇవాళ పొద్దుట్నుంచి సతీషునికి తలనొప్పిగా ఉంది. 12 గంటలకి అతను మండల జ్వరంతో స్కూల్ నుంచి వచ్చి పడుకున్నాడు. బిహారీ 10 గంటలకే సామానంతా సర్ది బజార్కు వెళ్ళాడు. చుట్టుపట్ల స్ఫోటకం ఉందని విని భయపడ్డాడు. మర్నాడు జ్వరం ఎక్కువైంది. ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. సతీషుడు చింతావదనంతో, జ్వరం తొందరగా తగ్గేట్టు లేదు, నువ్వు ఒక్కడివే ఉండగలవా బిహారీ అన్నాడు. బిహారీ కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. భయమేమీ లేదు బాబు, 2 నాళ్లలో తగ్గిపోదు అని ధైర్యం చెప్పాడు. సతీషుడు ఒక్క క్షణంసేపు మెదలకుండా ఉండి, సావిత్రికి ఈ సంగతి తెలిస్తే వస్తుంది, డాక్టర్ను కూడా పిలవలసి వచ్చేటున్నది అన్నాడు. బిహారీకి ఈ సంగతి సావిత్రికి తెలియజేయటం ఇష్టం లేదు. కానీ అతను ఆ భావాన్ని కప్పిపెట్టుకుని, సరే సావిత్రి కోసం వెళ్ళి వస్తానులే అన్నాడు వినయంగా. సతీషుడు సావిత్రి కోసం ఎదురు చూస్తున్నాడు. కొంచెం సేపటికి జ్వరం, ఒంటి నొప్పులు కూడా తగ్గాయి. 2 గంటలకి బిహారీ తిరిగొచ్చి
ఆమె ఇంటి దగ్గర లేదు బాబు అన్నాడు. ఇంటి దగ్గర లేకపోతే మెస్సులో ఉందేమో చూచి రాకపోయావా? ఇప్పుడు ఆమె అక్కడ పని మానుకుంది బాబు. 2 రోజుల నుంచి ఇంటికి కూడా రావటం లేదట. ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదట అన్నాడు. మోక్షదాకు కూడా తెలియదా? లేదు, ఆమెకు కూడా ఏమీ చెప్పలేదట. సతీషుడు మాట్లాడలేదు. బిహారీ కళ్ళు తుడుచుకుంటూ బయటకొచ్చి నుంచున్నాడు. సావిత్రి చరిత్ర అంతా మోక్షద ద్వారా విన్నాడు. కానీ సతీషుని ముందు బయటపెట్టి చెప్పలేకపోయాడు. మర్నాడు డాక్టర్ వచ్చి మందిచ్చిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత సతీషుడు మందు కిటికీలోంచి బయటికి పారేయడం చూచి కంటనీరు పెట్టుకొని సావిత్రి కోసం బయలుదేరాడు బిహారీ. అక్కడ మోక్షద వంట చేస్తోంది. ఇవాళ కూడా రాలేదా అని అడిగాడు బిహారీ. రాలేదు నాయనా, నీకెన్నిసార్లు చెప్పాను అది ఇక ఇక్కడికి రాదని. కష్టాలు వచ్చినప్పుడు పిన్ని జ్ఞాపకం వచ్చింది కానీ ఇప్పుడు ఎందుకు వస్తుంది? దాని అదృష్టం పండింది అన్నది మోక్షద. బిహారీ తిరిగి వెళ్ళి సావిత్రి ఇవాళ కూడా ఇంటికి రాలేదట అని చెప్పాడు సతీషునికి. 2 రోజుల్లో సతీషుని జ్వరం తగ్గింది. బిహార్ని పిలిచి ఇవాళే బయలుదేరి వెళ్దాం అన్నాడు. ఆ సాయంత్రం బండికే కలకత్తా నుండి ఇంటికి ప్రయాణమై వెళ్ళిపోయారు వాళ్ళు. సతీషుని శుష్క వదనం కేసి చూసి, నువ్వు డాక్టరీ చదువుతున్నట్లు నీ మొహమే చెప్తుంది అన్నాడు ఉపేంద్రుడు. సతీషుడు నవ్వుతూ, ఇక నా వల్ల కాదు బాబు అన్నాడు. ఏమీ కాదు నీ వల్ల? ఉపేంద్రుడు ఆశ్చర్యంతో అడిగాడు. సతీషుడు సిగ్గుపడుతూ, ఈ డాక్టరీ చదువు నా వల్ల కాదు అన్నాడు. ఉపేంద్రుడు స్నిగ్ధ దృష్టితో క్షణంసేపు దృఢమైన సతీషుని శరీరం కేసి చూసి, మంచి పని చేశావు. లేకపోతే పల్లెటూళ్లకు వెళ్ళి ఈ తెలిసి తెలియని వైద్యంతో ఎంతమంది ప్రాణాలు తీసేవాడివో. భగవంతుడు ఆ పాపం తగలకుండా నేను రక్షించాడు అన్నాడు. 4 రోజుల తర్వాత సంగతి. ఒకనాడు పొద్దున్నే సతీషుని పిలిచి, కలకత్తా వెళ్దాం, వస్తావా సతీష్ అన్నాడు ఉపేంద్రుడు. సతీషుడు చేతులు జోడించి, నమస్కారం చేస్తాను, ఆ మాట అనవద్దన్నయ్యా అన్నాడు. సతీషుడు పైకి గంభీరంగా అన్నా అతని కంఠస్వరం ఆంతర్యంలోని ఆ వ్యధను మాత్రం దాచలేకపోయింది. తెచ్చిపెట్టుకున్న అతని నవ్వు ఆవేదన రూపంలో పరిణమించింది. ఉపేంద్రుడు అతని మొహం కేసి ఆశ్చర్యంతో చూడసాగాడు. సతీషుడు అక్కడ ఏదో కుంభకోణం చేసి వచ్చాడని అనుమానం కలిగింది. సరే, రావద్దులే, నీ ఆరోగ్యం కూడా బాగున్నట్టు లేదు అన్నాడు. ఉపేంద్రుని మనసులో భావాన్ని గ్రహించి, ఎప్పుడు వెళ్తారు అన్నాడు. ఇవాళేనా? అయితే నేను వస్తాను అని సతీషుడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే, బిహారీ మళ్ళీ ఒకసారి బెడ్ బిగించు, కలకత్తా వెళ్ళాలి అన్నాడు. ఎప్పుడు బాబు? బిహారీ విచారంతో అడిగాడు. సతీషుడు నవ్వి, ఎప్పుడేమిటి, ఇవాళ రాత్రి బండికి అన్నాడు. సరే అని బిహారీ ఒక నిట్టూర్పు విడిచి వెళ్ళిపోయాడు. సతీషుడు అతని మొహం కేసి చూసి, ఇక్కడికి వచ్చిన తర్వాత పనిపాటలు తక్కువ, బాగా సుఖపడిపోయాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి బండ చాకిరీ చెయ్యాలంటే అయిష్టంగా ఉంది అనుకున్నాడు మనసులో. నువ్వు వృద్ధుని హృదయాన్ని బాగా అర్థం చేసుకోలేకపోయావు సతీష్ అన్నది అతని అంతరాత్మ. అక్కడికి వచ్చిన తర్వాత సతీషుడు ఒక రోజున మాటల సందర్భంలో, సావిత్రి ఇప్పటికి వచ్చి ఉంటుంది, అప్పుడు ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా అన్నాడు బిహారీతో. తెలియదు బాబు. చెప్పదలుచుకుంటే బిహారీకి ఈ విషయం తెలియకపోలేదు. కానీ ఒక రోజున సావిత్రి ఎదుట తన మగతనాన్ని గురించి సగర్వంగా చెప్పుకున్న అతను ఈ విషయం బయట పెట్టలేకపోయాడు. కూత వేసి రైలు బయలుదేరిన తర్వాత ఉపేంద్రనాథుడు బెడ్డు పరిచి పండుకొని నిద్రపోయాడు. కానీ సతీషుడు కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. ఎక్స్ప్రెస్ ప్రతి స్టేషన్లోనూ ఆగదు. వాయువుతో పందెం వేసి పరిగెత్తుతూ ఉంది. దాని వేగాన్ని అంచనా వేయటానికి కాబోలు పక్కనున్న చెట్లు చేమలు వెనక్కి పరిగెత్తుకుపోతున్నాయి. దూరంగా దిగంతంలో చెట్ల పొదలు
చీకటి వక్రరేఖలా గీచి ఉంచాయి. వాటి కింద నుండి ప్రవహిస్తున్న సెలయేళ్ళు వెన్నెల వెలుగులో పుట్టలోకి పోతున్న నాగుపాముల మెరుస్తున్నాయి. ఇది చూచి సతీషుని కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఈ దారిన అతను ఎన్నోసార్లు ప్రయాణం చేశాడు. ఈ నిస్తబ్ద శాంత ప్రకృతిని ఇలా మసక వెన్నెలలో ప్లావితమవటం కూడా అనేకసార్లు చూశాడు. కానీ ఏ రోజున అది ఈ విధంగా అతని హృదయంలో నాటుకుపోలేదు. పెట్టె అంతా నిశ్శబ్దంగా ఉంది. కళ్ళు తుడుచుకుని పండుకున్నాడు. నిద్రపట్టలేదు. పెట్టెలోంచి మురళి తీసి వాయించడం మొదలుపెట్టాడు. ఉపేంద్రుడు మెదలకుండా నిద్రపోతున్నాడు. భగవంతుడు సతీషునికి పాడటానికి గొంతు, వాయించడానికి చేతులు ఇచ్చాడు. ఈ విషయంలో అతను కృపణత వహించలేదు. ఇంతవరకు సతీషుడు సంపూర్తిగా నేర్చుకున్న విద్య ఇది ఒక్కటే. పక్క మీద కూర్చుని వాయిస్తున్నాడు. కానీ అతని పాండిత్యాన్ని పరికించేదెవ్వరు? ఆకాశంలో చంద్రుడు దానికి ముగ్ధుడై కాబోలు వెంట పరిగెత్తుకొస్తున్నాడు. నేల మీద నిద్రపోతున్న వెన్నెలకు మెలకువ వచ్చింది. బండి వేగం మందగించింది. స్టేషన్ దగ్గరకు వచ్చిందని గ్రహించి అతను మురళి తీసి పెట్టెలో పెట్టుకున్నాడు. ఉపేంద్రుడు లేచి కూర్చుని ఆవలిస్తూ, నేను ఏదైనా నేర్చుకోదలుచుకుంటే తప్పకుండా మురళి నేర్చుకుంటాను. ఆ రోజున నువ్వు సితారు వాయించడం చూసి డబ్బు తగలేసి నేను కూడా ఒక సితారు కొన్నాను అన్నాడు. సతీషుడు నవ్వి, ఇంటికి వెళ్ళిన తర్వాత డబ్బు తగలేసి మురళి కూడా కొనేవు. మీరు మురళి వాయించడం మొదలుపెడితే చుట్టుపక్కల వాళ్ళు కాపరాలు పీక్కుపోతారు అన్నాడు. ఉపేంద్రుడు దానికేమీ నొచ్చుకోకుండా, సరే నేర్చుకుంటే మీ ఇంటి దగ్గరకు వచ్చే నేర్చుకుంటానన్నాడు. ఇద్దరూ పక్కపక్క నవ్వుకున్నారు. మర్నాడు 2 గంటలకు స్టేషన్ దగ్గరకు వస్తుందనగా, నువ్వు ఎక్కడికి వెళ్తావు సతీష్ అన్నాడు ఉపేంద్రుడు. సతీషుడు ఆశ్చర్యంతో, ఇదేమిటి, రమ్మని తీసుకొచ్చి ఎక్కడికి వెళ్తావని అడుగుతారు అన్నాడు. అప్పటికి ఆ సంభాషణ అంతటితోనే ఆగిపోయింది. స్టేషన్లో దిగగానే సూటుతో ఉన్న ఒక బెంగాలీ బాబు వచ్చి ఉపేంద్రుడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అతను ఉపేంద్రనాథుని మిత్రుడు బారిస్టర్ జ్యోతిషరాయ్. ఉపేంద్రుని తంతి చూసి తీసుకువెళ్ళటానికి స్టేషన్కి వచ్చాడు. బయట నుంచుని ఉన్న బండి మీద ముగ్గురు ఎక్కారు. బిహారీ బండివాడి పక్కన కూర్చున్నాడు. కొంచెం సేపటికి బండి ఒక విశాలమైన భవనం ముందుకొచ్చి ఆగింది. ఇంకెక్కువ పొద్దులేదు. సాయంకాలం కావస్తోంది. సతీషుడు, ఉపేంద్రుడు ఒక గొంది మలుపుకొచ్చి నిలబడ్డారు. తప్పకుండా ఈ గొందే అయి ఉంటుంది అన్నాడు ఉపేంద్రుడు. సతీషుడు అనుమానంతో, ఈ గొందిలో వారెప్పటికీ ఉండరు, ఇది నరకానికి దారిలాగా కనబడుతూ ఉంది అన్నాడు. ఉపేంద్రుడు నవ్వుతూ, అయితే నువ్వు ఇక్కడ నుంచో, నేను వెళ్ళి చూసొస్తాను అన్నాడు. సతీషుడు మొదట అడ్డు తగలబోయి మళ్ళీ ఉపేంద్రుని వెనక నడుస్తూ, నాలాంటి బ్రహ్మచారి కూడా ఇలాంటి చోటికి రావటానికి సాహసించలేడు, మీరు నిర్భయంగా వెళ్తున్నారు అన్నాడు. ఉపేంద్రుడు నవ్వి, బ్రహ్మచారులకు సంసారుల కంటే ఎక్కువ ధైర్యం ఉంటుందా అన్నాడు. సతీషుడు దీనికేమీ సమాధానం చెప్పకుండా అడుగులో అడుగు వేసి నడుస్తున్నాడు. కింది గొంది అంతా మురుగుతో దుర్వాసన కొడుతూ ఉంది. కాళ్ళు జారుతూ ఉన్నాయి. సతీషుడు ఉపేంద్రుని చొక్కా చెంగు పట్టుకొని, ఈ చేసే పనేమిటి, అనవసరంగా ప్రాణాలు ఎందుకు పోగొడతావు అన్నాడు. ఇప్పుడు నాకు బాగా గుర్తొచ్చింది, ఇక్కడే ఆ కనబడే ఇల్లు దాటిన తర్వాత 13వ ఇల్లు. 8 ఏళ్ల క్రితం ఒక్కసారి మాత్రం వచ్చాను, అందుకని మొదట తికమకపడ్డాను. ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఇదే దారి అన్నాడు ఉపేంద్రుడు. సతీషుడు ఈ మాట నమ్మలేదు. దారే, కానీ ఇప్పుడు వెళ్ళలేం, ఇంటికి తిరిగి వెళ్దాం పదా అన్నాడు విసుగుతో. ఉపేంద్రుడు మాట్లాడకుండా సతీషుని చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి ఒక ఇంటి ముందు ఆగాడు. నీ జేబులో అగ్గిపెట్టె ఉంటే వెలిగించి చూడు, ఎన్నో నెంబరిల్లో అన్నాడు. సతీషుడు అగ్గిపుల్ల గీసి చూసి, ఇదే, తలుపు మీద తారుతో 13 వేసి ఉంది. 13 14 మీకిక్కడేం పని అన్నాడు.
ఉపేంద్రుడు దానికేమీ సమాధానం ఇవ్వకుండా తలుపు కొట్టి హరన్ హరన్ అని కేక వేయసాగాడు. అంతా అంధకారమయంగా ఉంది. ఎక్కడా చడీ చప్పుడు లేదు. సతీషుడి గుండె దడదడలాడుతూ ఉంది. ఉపేంద్రుడు మళ్ళీ కేకలేయసాగాడు. కొంచెం సేపటికి పైకెటికి నుండి స్త్రీ కంఠంతో ఎవరు అన్న పలుకు వినిపించింది. హరన్ బాబు బాగున్నారా? కొంచెం తలుపు తీయండి అన్నాడు ఉపేంద్రుడు. వస్తున్నాను, నుంచోండి. వస్తున్నాను, నుంచోండి. తలుపు తెరిచిన శబ్దంతో పాటు చిన్న వెలుగు ఒకటి వచ్చి వాకిట్లో పడింది. ఉపేంద్రుడు వాకిట్లో కాలు పెట్టి చూడగానే స్తంభించిపోయాడు. తలుపు తీసిన స్త్రీ దీపం పట్టుకుని ఒక పక్కగా నుంచుని ఉంది. తల నున్నగా దూకుని ఉంది. అందమైన మొహం మీద చందనపు తిలకం దీపం వెలుగున మెరుస్తూ ఉంది. ఆమె చంచల నేత్రాలలో జీవన జ్యోతులు పరుగులెడుతున్నాయి. పెదవుల మీద స్మితరేఖలు నాట్యమాడుతున్నాయి. సతీషుడు మెల్లగా ఉపేంద్రుని వీపు తట్టాడు. ఉపేంద్రుడు త్రుళ్ళిపడి హరణ్ బాబుగారు ఏం చేస్తున్నారు అన్నాడు. పైన పండుకొని ఉన్నారు, కదలలేకుండా ఉన్నారు. వారి తల్లి కూడా 7-8 రోజుల నుంచి లేవటం లేదు. ఏ జబ్బు లేకుండా తిరుగుతున్న దాన్ని నేనొక్కదాన్నే. తమరేనా ఉపేంద్రబాబు గారు? పొద్దుకూకింది. రేపు వస్తారేమో అనుకున్నాం. వంటింట్లో ఉంటే కింది కేక వినపడదు. పైకి వెళ్దాం పదండి అని దీపం చూపెడుతూ చూచి జాగ్రత్తగా నడవండి. మెట్ల రాళ్ళు చాలా కదిలిపోయినాయి అన్నది. ఈ సంగతి మెట్లకేసి చూస్తేనే కనబడుతూ ఉంది. శిథిలమైపోతున్న 2 అంతస్తుల భవనం. పై అంతస్తులో 6 గదులున్నాయి. వాటిల్లో 2 పడిపోయినాయి. ఒకటి ఊగులాడుతూ ఉంది. తక్కిన 3 వారుంటున్నారు. లోపలికి వెళ్ళగానే అనవసరంగా వేళగానే వేళ రోగి ఇంటికి వచ్చి బాధ పెట్టామే అని నొచ్చుకున్నారు. గదిలో ఎలుకలు పాత పరుపుల్లోని దూదిని నోట ఖర్చుకుని చెల్లాటలాడుతూ పరిగెడుతున్నాయి. మనుషుల అలికిడి వెలుగు కనబడేటప్పటికీ ఎక్కడివక్కడ నక్కినాయి. గది నిండా పగిలిపోయిన బల్లలు, విరిగిపోయిన కుర్చీలు, ఖాళీ సీసాలు చెల్లా చెదురుగా ఉన్నాయి. ఒక బల్ల మీద చిరిగిపోయిన పాత పరుపు దిండ్లు ఉన్నాయి. పక్కనే చాప పరిచి ఉంది. ఇది అతిథులకు విడిది స్థలం. ఆ స్త్రీ దీపాన్ని కొంచెం ఎగువన పెట్టి, కొంచెం ఆగండి, నేను చెప్తాను ఇప్పుడే అని ఆమె బయటకు వెళ్ళగానే సతీషుడు ఒక్క ఎగిరి చెప్పుల కాళ్లతోనే బల్ల మీద నుంచున్నాడు. ఉపేంద్రుడు అనుమానంతో అరే అరే ఇదేమిట్రా అన్నాడు. సతీషుడు తడబడుతూ హరే బాబూ, ప్రాణం దక్కించుకోనా, శిష్టాచారం చూడనా, కనబట్టం లేదు. వెలుగు రాగానే పాములు, తేళ్ళు మొదలైన జీవరాశులన్నీ పరిగెత్తుతున్నాయి అన్నాడు. అక్కడున్న పరిస్థితి, సతీషుని మాటలు విని ఉపేంద్రుడు కూడా భయంతో ఒక్కసారి ఎగిరి బల్ల మీదకు ఎక్కాడు. ఆ బల్ల 2 మనుషులు నిలబడ్డానికి కూడా చోటు లేకపోవడం వల్ల పడతామని భయంతో ఒకరినొకరు వాటేసుకున్నారు. ఆ స్త్రీ వచ్చి వాకిట్లో నుంచుని పక్క నవ్వింది. వీరెందుకు ఇలా భయపడుతున్నది ఆమె గ్రహించి, మామగారి కచేరీ గదిని ఇలా అవమానపరచకండి అన్నది. ఉపేంద్రుడు సిగ్గుపడి వెంటనే బల్ల మీద నుంచి దిగి, వీడు భయపెట్టాడు అన్నాడు సతీషుని మీద కోపంతో. కానీ సతీషుడు బల్ల మీద నుండి దిగకుండానే వినయంగా, నేను ఊరికే అనుమానంతో భయపెట్టలేదు. నా విద్య చాణుక్య శ్లోకాలు వల్లించటం వరకేనైనా ఆత్మరక్షణ సర్వప్రథమ కర్తవ్యమని, ముఖ్యమైన ధర్మమని మాత్రం గ్రహించాను అని ఆ స్త్రీ వైపు చూసి, అయితే మీరే చెప్పండి, ఆత్మరక్షణ కోసం సురక్షితమైన స్థలం చూసుకోవటం ఉచితమా కాదా? మీ మామగారి కచేరిని అవమానపరచడానికి మాకెక్కడ ధైర్యం ఉంది? అతిథులకు సన్మానం చేసే ఆశ్రిత జనుల స్వేచ్ఛా విహారం కోసం తక్కిన చోటంతా వదిలి ఈ కాస్త చోట్లోనే నుంచున్నాను అన్నాడు. ఏమీ పర్వాలేదు అని సతీషుని మొహం కేసి చూసి కిలకిల నవ్వింది. మీరు నిర్భయంగా రాజదర్శనానికి రావచ్చు. ప్రజలు అంత అత్యాచారులు కారు అన్నది.
ఈ చిన్న పరిహాసం ఈ అపరిచిత స్త్రీతో చనువు ఏర్పడే అవకాశాన్ని కలిగించింది. ముగ్గురు నవ్వుకుంటూ బయటకొచ్చారు. ఈ పేద ఇల్లాలు ఈ చిన్న పరిహాసానికి ఏమీ బాధపడలేదని, దానిలో సరసత గ్రహించిందని ఆమె స్మితవదనాన్ని బట్టి తెలుసుకున్నాడు సతీషుడు. ఉపేంద్రుడు ఆమె మొహం కేసి చూచి, మీ ప్రజలు మీ ముందు అతని మీదేమీ అత్యాచారానికి పూనుకోరు అనుకుంటాను. ఇక కిందకు దిగి వచ్చినా ఏమీ పర్వాలేదుగా అన్నాడు. మరొక గదిలోకి వచ్చి చూడగానే ఉపేంద్రుడు, సతీషుడు ఇద్దరూ ఒక్కసారి స్తంభించిపోయారు. కులాసాతో వచ్చిన కుర్రవాడిని మాస్టరు లెంపకాయ కొట్టినప్పుడు వాడి ముఖంలో కలిగే మార్పే వీళ్ళిద్దరిలోనూ కనబడింది. అలాగే చూస్తూ ఉండిపోయి కొంచెం సేపటికి ఉపేంద్రుడు మంచం దగ్గరికి వెళ్ళి, హరాన్ బాబు అన్నాడు. హరాన్ ముల్లులాగా మంచాన్ని అంటుకున్నాడు. కంపిత స్వరంతో, రా బాబు రా, లేచి కూర్చోలేకుండా ఉన్నాను, నిన్ను చాలా కష్టపెట్టాను అని రొప్పసాగాడు. ఉపేంద్రుడు అతని మంచం మీద ఒక పక్కగా కూర్చున్నాడు. అతని కళ్ళల్లో నీరు తిరిగినాయి. హృదయాన్ని కూడా కంపింపజేసే నిట్టూర్పు ఒకటి గొంతు వరకు వచ్చి ఆగిపోయింది. ఇక తర్వాత మాట్లాడించడానికి నోరు ఆడలేదు. పళ్ళ బిగువున హృదయంలోంచి పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని కూర్చున్నాడు. సతీషుడు దగ్గరగా ఒక పెట్టె మీద కూర్చున్నాడు. మురికితో మలినమై ఉన్న మంచం తలవైపున మినుకు మినుకుమంటున్న క్షీణ జ్యోతి, మంచం మీద మృత్యువు ఆసన్నమయ్యున్న హరన్, సూర్యరశ్మికి గాలికి మొహం వాచిన ఈ గది, సూర్యరశ్మికి గాలికి మొహం వాచిన ఈ గది నలువైపులా అంధకార బంధురంగా ఉంది. రాత్రింబగళ్ళు బంధించబడి ఉన్న చలనం లేని మలినపు పవనం ముక్కు బద్దలు కొట్టివేస్తూ ఉంది. యమదూతలు వచ్చి గుమ్మం వద్ద నుంచున్నారా అనిపిస్తూ ఉంది. ఈ దృశ్యం చూచి సతీషుడు కంపించసాగాడు. ఒక్క పెడబొబ్బ పెట్టి బయటికి పారిపోతే గాని అతని ప్రాణం దక్కదనిపించింది అతనికి. ఈ గదిలో మనుషులు ఉండేదెలా? దగ్గరగా ఇల్లాలు నుంచుని ఉంది. ఆమె మొహంకేసి చూడగానే సతీషుని కళ్ళకు ఆ మోహిని రూపం, ఆ కిలకిల నవ్వు, ఇదంతా ఏదో ఆమె ప్రేతలోకపు పిశాచినిలా కనిపించింది. కంపించిపోయాడు. భర్త చావు బ్రతుకుల మీద ఉంటే నవ్వుతూ పేలుతూ మాట్లాడుతుందెందుకు? తలదూవుకుంటుందే, బొట్టు కూడా పెట్టుకున్నది అని ఆలోచించసాగాడు. కొంతసేపు అతని హృదయంలో ఈ స్త్రీ జాతి అంతటి మీద ఈర్ష్య వంటి భావన కలిగింది. కిరణ్, ఉపేంద్రనాథుడు వచ్చాడని అమ్మకు తెలుసా అన్నాడు హరన్ అలసటతో. భార్య దగ్గరకొచ్చి, అమ్మ నిద్రపోతూ ఉంది, నిద్రలో ఎప్పుడూ లేపవద్దని చెప్పాడు డాక్టర్ అన్నది. హరన్ కోపంతో అరుస్తూ, కూలబడ్డాడులే డాక్టర్, నువ్వు వెళ్ళి అమ్మతో చెప్పు అన్నాడు. ఉపేంద్రుడు దగ్గరే నుంచుని వింటున్నాడు. కొంచెం విసుగుతో, ఇప్పుడు లేపడం ఎందుకు హరన్ బాబు, రేపు పొద్దున చెప్పకూడదు అన్నాడు. చాలా కాలం నుండి జబ్బుతో ఉండటం వల్ల హరన్కి మతిపోయిందనుకున్నాడు ఉపేంద్రుడు. ఆ నిరపరాధి అయిన సేవాపరాయణిని అనవసరంగా కసురుకున్నాడే అని బాధపడుతూ సానుభూతి చూపాలనే తలంపుతో ఆమె మొహం కేసి చూశాడు. కానీ క్రీనీడలో ఉన్న ఆమె ముఖం కనబడలేదు. కొంచెంసేపు అలాగే నిలబడి చివ్వున ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. ఉపేంద్రుడు ఉదాసీనతతో కూర్చునున్నాడు. హరన్ బాబు రొప్పుతూ పండుకున్నాడు. సతీషుడు ఈ గృహం కేసు చూసి భయపడుతున్నాడు. కొంచెంసేపు ఉన్న తర్వాత హరన్ బాబు ఉపేంద్రుని వీపు తట్టి, 7-8 ఏళ్లకు మళ్ళా ఇప్పుడు కలుసుకున్నాం, ఎప్పుడూ ఈ వైపుకు రాలేదు అన్నాడు క్షీణస్వరంతో. ఈ 7-8 ఏళ్లలో ఉపేంద్రుడు కలకత్తాకు చాలాసార్లు వచ్చాడు. ఆ సత్యాన్ని దాచాలనే తలంపుతో మరో ప్రసంగం తీసుకొచ్చి, ఏం చెప్పు హరన్ బాబు అన్నాడు. ఏమని చెప్పను, దగ్గు, చలి,
ఇంకా వాటిని గురించి ఎందుకులే, కాలం దగ్గరకు వచ్చేసిందిగా అన్నాడు హరన్. పెట్టి మీద కూర్చుని ఉన్న సతీషుడు తలకాయ ఉంచుకున్నాడు. మొదటే నీ సంగతి జ్ఞాపకం వచ్చినట్లయితే ఇంతవరకు వచ్చేది కాదు. కొంచెం సేపు మెదలకుండా ఉండి, సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇప్పుడెందుకు ఆ సంగతులు నేను. ఉపేంద్ర, నువ్వు ప్లీడర్వి గనక ఒక పని చెయ్యి. నా పేర 2000 రూపాయలకు జీవిత బీమా ఉంది, ఇల్లుంది, ఇవన్నీ నీ అధీనంలో ఉండేట్లు రాయించు. అమ్మ ఉంటే నీ దగ్గరే ఉంటుంది అన్నాడు హరన్ మళ్ళీ. మరి మీ భార్య అన్నాడు ఉపేంద్రుడు. నా భార్య కిరణ్, అవును, ఆముంది, తల్లిదండ్రులు కూడా లేరు. సరే, ఆమెను కూడా కనిపెట్టుకుండు అన్నాడు హరన్. ఉపేంద్రుడు ధ్యానంతో అతని మొహం కేసి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. సతీషుడు జేబులోంచి గడియారం తీసి చూసి 10 గంటలైంది. వాళ్ళక్కడ మన కోసం ఆతృత పడుతూ ఉంటారు అన్నాడు లేచి నుంచుని. హరన్ అతని వంక చూసి, ఈయనెవరు ఉపేంద్ర అన్నాడు. మా స్నేహితుడు నా వెంట వచ్చాడు. సరే వెళ్తున్నాను, రేపొద్దున మళ్ళీ వస్తాను. రేపు వద్దు గాని కాగితం రాయించి ఎల్లుండిరా. అయితే ఎక్కడ దిగావు? ఒక స్నేహితుడి ఇంటి వద్ద. వారు వెళ్ళబోతూ ఉండేటప్పటికీ కిరణ్, దీపం అని కేకేశాడు హరన్. అవసరం లేదు బాబు, సతీషుని వద్ద అగ్గిపెట్టె ఉంది, ఆమె ఏదో పనిలో ఉండి ఉంటుంది అన్నాడు ఉపేంద్రుడు మధ్యలోనే ఆపి. తర్వాత ఉపేంద్రునితో హరన్ ఏమి అన్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. తలుపు తెరవగానే బయట కటిక చీకటి. అది చూసి సతీషుడు కొంచెం వెనక్కి తగ్గాడు. ఏంటి సతీష్? ఉపేంద్రుడు అడిగాడు. ఏం లేదు, నువ్వు ముందు పద అని ఉపేంద్రుడిని చెయ్యి పట్టుకున్నాడు. ఇద్దరూ బయట వసారాలోకి వచ్చారు. చీకటి రాత్రి, మబ్బు బాగా పట్టుంది. చుట్టుపట్ల ఉన్న ఎత్తైన మేడలు చీకటిని ఇరుకు గొంతుల్లోకి వసారాల్లోకి పంపినాయి. ఇద్దరూ మెట్ల దగ్గరికి రాగానే కింద సన్నని వెలుగు కనబడింది. కిరణ్మయి దీపం పట్టుకుని కూర్చుని ఉంది. వీరిని చూడగానే లేచి నుంచుని, దీపం చూపిస్తాను, కొంచెం ఆగండి, మీకోసమే నేను ఇక్కడ ఎదురుచూస్తూ కూర్చున్నాను అన్నది. తమ కోసం ఎదురుచూస్తూ చీకట్లో కూర్చున్న ఆ ఇల్లాలి భవిష్యత్తు తలుచుకోగానే ఉపేంద్రుని కళ్ళల్లో నీరు తిరిగినాయి. కింద తలుపు ఇంకా తీసే ఉంది. సతీషుడు మెట్లు దిగి సరాసరి గొంతులోకి వెళ్ళి నుంచున్నాడు. మీరు మాకేమవుతారు ఉపేంద్రబాబు గారు? కిరణ్మయి వెనక నుండి అడిగింది. ఈ ప్రశ్నకు ఏమి సమాధానం ఇవ్వటానికి ఉపేంద్రునికి తోచలేదు. మీరు మా వారికి బంధువులా ఏమిటి? నేను కాపురానికి వచ్చి ఇంతకాలం అయింది, ఎప్పుడూ మిమ్మల్ని గురించి వారు చెప్పలేదు, అత్తగారు చెప్పలేదు. మొన్న ఉత్తరం రాసిన రోజున మాత్రం విన్నాను, అందుకని అడుగుతున్నాను అన్నది మళ్ళీ. త్వరగా రా ఉపేంద్రబాబు, బయట నుండి సతీషుడు పిలుస్తున్నాడు. బంధువులమేం కాదు, ప్రాణ స్నేహితులం. మా నాన్నగారు నౌఖాళీలో ఉండేటప్పుడు హరన్ బాబు గారి తండ్రి కూడా అక్కడ గవర్నమెంట్ స్కూల్లో మాస్టర్గా ఉండేవారు. నాకు ఇంటి దగ్గర ప్రైవేటు కూడా చెప్తుండేవారు. మేమిద్దరం చాలా కాలం ఒకచోటే కలిసి చదువుకున్నాం అన్నాడు ఉపేంద్రుడు. కిరణ్మయి నవ్వి, అదా సంగతి, అందుకనేనా రాతకోతలు? అయితే ఉపేంద్రబాబు, అంతా మీ పేరునే రాసివేస్తామన్నారా అన్నది. ఎంతసేపు ఉన్నా ఉపేంద్రుడు రాకపోయేటప్పటికీ సతీషుడు మళ్ళీ వాకిటి దగ్గరికి తిరిగి వచ్చి, అవును, అలాగే నిశ్చయించుకున్నారు అన్నాడు. కిరణ్మయి సతీషుని కేసు చూసి, హరే, మీరు కూడా ఉన్నారా? అయితే మంచిదే. ఇంతకాలం నుంచి కొద్దో గొప్పో ఉంటేనే కడుపు నిండుతూ ఉండేది, ఇక అడుక్కు తినడం తప్ప మరో దారి లేదు. సరే, అలాగే కానివ్వండి, అంతా మీరే రాయించుకోండి అన్నది. ఉపేంద్రుడు స్తంభించిపోయాడు. వారి ఆస్తిని వారి ఇష్టం వచ్చిన వారికి రాసి ఇస్తూ ఉంటే కాదంటానికి మధ్య మీకేం అధికారం ఉంది? సతీషుడు సమాధానమిచ్చాడు.
కిరణ్మయి మండిపడి, నాకు అధికారం ఉంది. జబ్బుతో నా భర్తకు మతి చెడింది. అటువంటి స్థితిలో రాయించుకోవడానికి మీరెవరు అన్నది. సతీషుడు ఏమీ వెరపు లేకుండా, కానీ హరణ్ బాబుకి ఇంకా మతి ఉంది, నా అంతరాత్మే దానికి సాక్ష్యం అన్నాడు. కిరణ్మయి మరింత మండిపడి, ఏమి సాక్ష్యం బాబు, ఏమి చెప్తూ ఉంది? అలా అనటం స్వాభావికమైపోయింది లోకులకు. మళ్ళీ ఉపేంద్రుని వంక చూసి, మీరు నన్ను అడుక్కు తినకుండా చెయ్యరని నమ్మకం ఏమిటి? అన్యాయం చెయ్యరని ఎలా అనుకోమంటారు అన్నది. ఇంత పెద్ద అఘాతం తగిలేటప్పటికీ ఉపేంద్రుడు మాట్లాడలేకపోయాడు. కానీ సతీషుడు మృదుస్వరంతో, వదినా, ఈ సంగతులన్నీ మీకిప్పుడు చెప్పే అవసరం కూడా లేదు అన్నాడు. కిరణ్మయి స్తంభించిపోయింది. ఈ వ్యంగ్యభరిత సంబోధన ఆమెకు ఆశ్చర్యం గొలిపించింది. కొంచెం సేపు మెదలకుండా ఉండి, అవసరం ఎందుకు లేదు అన్నది. లేదు, మీ అధికారాన్ని మీరు పోగొట్టుకోబట్టే హరణ్ బాబు ఈ పనికి తలపెట్టాడు. ఈ అర్ధరాత్రి వేళ జగడాన్ని ఇంకెక్కువ పెంచకండి, కొంచెం ఆలోచించుకొని చూడండి అన్నాడు సతీషుడు. కార్బాలిక్ వాసన తగిలేటప్పటికీ పడగ విప్పి కాటు వేయవచ్చిన పాము ప్రాణం దక్కించుకోవటానికి పారిపోయినట్లు ఈ లీలాకుశల నిరుపమ వనిత కొంచెం వెనక్కి తగ్గింది. కొంచెం వినయంగా, నన్ను గురించి ఏమి చెప్పారో కొంచెం చెప్దురు, నేను కూడా వింటాను అన్నది. ఉపేంద్రుడు ఇంక సహించలేకపోయాడు. కొంచెం వినయంగా, మీరు సతీషుని పిచ్చివాగుడును లక్ష్యపెట్టి అనవసరంగా ఇదవుతారెందుకు? భర్త సొత్తు భార్య కాకుండా చేయగల అధికారం ఎవరికీ లేదు. మీకెందుకు? మీరు నిశ్చింతగా ఉండండి. హరణ్ ఏమీ తెలివి తక్కువవాడు కాదు. వారేది చేసినా మిమ్మల్ని ఉద్దేశించే చేస్తారు. మీ ఇష్టం లేకుండా ఏమీ కాదు. చాలా పొద్దుపోయింది, తలుపు వేసుకోండి. పద సతీష్, వెళ్దాం అని సతీషుని చెయ్యి పట్టుకుని బయలుదేరాడు. సతీషుడు చిరునవ్వుతో, నమస్కారం వదినా, మళ్ళీ రేపో ఎల్లుండో వస్తాం అన్నాడు. ఇద్దరూ ఆ చీకటి గొంది దాటి బజార్లోకి వచ్చి బండి మాట్లాడుకుని ఎక్కి మెదలకుండా కూర్చున్నారు. మాట్లాడాలనే తలంపు ఎవరి మనసులోనూ లేదు. మంచి కానీ చెడు కానీ తను ఈ విషయంలో కల్పించుకోవటం న్యాయం కాదు. వెళ్ళబోయే ముందు ఊరికే హరణ్ బాబును మళ్ళీ ఒకసారి చూచి వెళ్తాను. 8 ఏళ్ల నుండి లేని బాధ్యతలు ఇప్పుడెందుకు అని తన మనసులోని బాధను గొంగళి పురుగును నలిపివేసినట్లు నలిపివేసి నిశ్చింతగా బండిలో కూర్చున్నాడు ఉపేంద్రుడు. సతీషుని వంక చూశాడు. అతను బజారు పక్కనున్న భవంతుల కేసి చూస్తున్నాడు. ఒక సిగరెట్ ఇటుతే సతీష్, చాలా చలిగా ఉంది అన్నాడు ఉపేంద్రుడు. సతీషుడు జేబులోంచి సిగరెట్టు అగ్గిపెట్టె తీసిచ్చి మళ్ళీ అలాగే చూస్తూ ఉన్నాడు. ఉపేంద్రుడు సిగరెట్టు వెలిగించి పొగ వదులుతూ, లోపలి అంధకారం పొగలాగానే ఎగిరిపోతూ ఉంది అన్నాడు. సతీషుడు మాట్లాడకుండా అలాగే కూర్చున్నాడు. బండి గతుకుళ్లతో ఇల్లు బజార్లు దాటిపోతున్నాయి. సిగరెట్ ఖాళీ మలినమైపోయింది. దాని పొగ శూన్యంలో లీనమైపోయింది. ఇద్దరూ బండిలో అలాగే మౌనంగా కూర్చున్నారు. సతీషుడు తప్పకుండా ఈ సంగతులే ఆలోచిస్తూ ఉంటాడు. ఏదైనా ఒక నిశ్చయానికి కూడా వచ్చి ఉంటాడు. లేకపోతే అతను ఇంతసేపు మౌనంగా కూర్చోగలిగే వ్యక్తి కాదు అనుకున్నాడు ఉపేంద్రుడు. అతనికి మొదటి నుంచి చివరి వరకు సంగతులన్నీ జ్ఞాపకం వచ్చాయి. వణికిపోయాడు. పాపం, అతని సంసారం ఇటువంటి దీనస్థితిలో ఉంది అనుకున్నాడు. అతను అక్కడ చూసిన దానికి విన్నదానికి ప్రతి దానికి కారణం లేకుండా ఉండదని నిశ్చయించుకున్నాడు. కానీ సతీషుడు పాపం ఆ అబలతో నడుం కట్టుకుని పోట్లాడిన దానికి ఏమీ కారణం కనబడలేదు. సతీషుడు గొప్ప చదువు సంఖ్యలు చదువుకోకపోయినా బొత్తిగా తెలియనివాడేమీ కాదు. సరస్వతీదేవి అతన్ని మోసం చేసినా చాణక్యుడు మాత్రం నిరాదరణ చేయలేదు. ఈ విషయం తెలియకపోతే ఉపేంద్రబాబు హరణ్ బాబు గారింటి వద్ద చేసిన గల్లంతుని గురించి అట్టే ఆలోచించేవాడు కాదు. ఈ కాసేపట్లోనే ఉపేంద్రబాబు అనేక కల్పనలు చేసుకున్నాడు. మరణశయ్య మీద ఉన్న మిత్రుని వద్ద కూర్చుని ఈ అనాథలిద్దరినీ
ఆ జన్మ పర్యంతము పెట్టి పోషిద్దాము అనుకున్నాడు. ఎక్కడైనా తీర్థస్థానంలో ఒక కుటీరం వేద్దాం, దాని చుట్టూ లతలు, చెట్లు, శిష్టజనులు ఉంటారు. ఈ స్త్రీలిద్దరూ గోపూజ చేసుకుంటూ అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ వ్రతాలు, ఉపవాసాలతో ఆ కుటీరంలో సుఖంగా శాంతి జీవనం చేస్తారు అని మనసులో ఒక మధుర కల్పనా చిత్రాన్ని చిత్రించుకున్నాడు. కానీ ఇప్పుడు కిరణ్మయి ఆరోపించిన మిథ్యాభియోగం, తప్త విశ్వాసాలు ఒక్కసారి ఆ కల్పనా చిత్రాన్ని భగ్గుమనిపించాయి. ఉపేంద్రుడు మౌనంగా ఉండలేకపోయాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు సతీష్ అన్నాడు. సతీషుడు ఉపేంద్రుని వంక చూచి, ఏమి ఆలోచిస్తున్నానో తెలుసా ఉపేంద్రబాబు? చిన్నప్పుడు ఒక నవల చదివాను, ఇప్పుడు ఆ కథ జ్ఞాపకం వస్తోంది అన్నాడు. ఏమిటి ఆ నవల? దాని పేరు గుర్తులేదు, రచయిత పేరు కూడా జ్ఞాపకం లేదు. ఎవరో ప్రఖ్యాత రచయిత అనుకుంటాను. దానిలో ఒక ఘట్టం, చాలా అందమైన ఘట్టం, చాలా విచిత్రమైంది కూడాను. వినటానికి కుతూహలంతో ఉపేంద్రబాబు అతని కేసి చూడసాగాడు. ఉపేంద్రబాబు, మీరెప్పుడు ఇంగ్లీషు పుస్తకాలు తప్ప మన పుస్తకాల కేసి కన్నెత్తైనా చూడరు కదా. కానీ దేశ భాషల్లో కూడా మంచి విజ్ఞానం గల పుస్తకాలున్నాయని తెలుసుకోండి అని ఒక నిట్టూర్పు విడిచి మెదలకుండా కూర్చున్నాడు సతీషుడు. అయితే ముందు దానిలోని కథ చెప్పు, తర్వాత చూద్దాం. విన్న తర్వాత ఎంత జ్ఞానం కలుగుతుందో. సతీషుడు నవ్వుతూ, మీకేమీ కోపం రాదు కదా అన్నాడు. రాదులే, చెప్పు. తర్వాత ఆ వ్యక్తి ఆ రాత్రే చనిపోతాడు. రాజు ఆ తరుణిని ఇంటికి తీసుకొచ్చి బలవంతంగా పెళ్లాడతాడు. దేశమంతా అతని మీద నిందల వర్షం కురిపిస్తుంది. ఈ దుఃఖంతో అతని మొదటి భార్య విషం తాగి ఆత్మహత్య చేసుకుంటుంది అన్నాడు సతీషుడు. ఉపేంద్రుడు ఈ కథ విని విషవృక్షంలోని కథ అని గ్రహించాడు. మరొకప్పుడైతే సతీషుని జ్ఞాపక శక్తి చూచి పక్కుమని నవ్వేవాడే, కానీ ఈ సమయంలో అతనికి నవ్వు రాలేదు. దానిలోని కథా వస్తువు అతని హృదయాన్ని, ఉపేంద్రుడి హృదయాన్ని బాణంలాగా ఛేదించింది. ఇది సతీషుని జ్ఞాపక శక్తి కాదు, అనుమానము అనుకున్నాడు. ఏమనుమానం? దేనికోసం అతను విషవృక్షంలోని కొమ్మలు, ఆకులు తుంచి కొంత తన కల్పనలు చేర్చింది తెలుసుకొని సిగ్గుపడ్డాడు. వెలవెలపోయిన ఉపేంద్రుని ముఖం చీకట్లో సతీషునికి కనపడలేదు. నిప్పు మీద ఉప్పు వేసినట్లు, దీన్ని రంధ్రాన్వేషణ చేయవద్దు బాబు అన్నాడు సతీషుడు. ఉపేంద్రుడు కొంచెంసేపు మాట్లాడకుండా ఉండి, అదలా ఉంచి ముందు ఈ విషయంలో నీ సలహా ఏమిటో చెప్పు అన్నాడు. సతీషుడు నవ్వి, నేను మీకు సలహా ఇవ్వటం లేదు ఉపేంద్రబాబు, కాళ్ళు పట్టుకుని ప్రార్థించుకుంటున్నా. ఇంకా మీరెక్కడికి వెళ్ళవద్దు, వారు నాకు మంచివారుగా తోచటం లేదు అన్నాడు. ఎవరు? కోపగించుకోకు బాబు, బహువచనం కేవలం శిష్టాచారం కోసం ఉపయోగించాను. హరణ్ బాబుని గురించి నాకేం సందేహం లేదు. వారికి ఇక బాగోగులతో సంబంధం ఏమీ లేదు. వారి తల్లిని మనం కంటితో కూడా చూడలేదు. నా లక్ష్యం ఆ మూడవ వ్యక్తిని గురించే అన్నాడు సతీషుడు. మూడవ వ్యక్తి చేసిన అపరాధం ఏమిటి? అయితే సతీష్, మీ ఆస్తినంతటినీ మీ నాన్న ఎవరికైనా పరాయి వాడికి రాసిస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? వారలా ఎప్పటికీ చెయ్యరు ఉపేంద్రబాబు. వారు నన్ను బుద్ధిమంతుణ్ణని, గుణవంతుణ్ణని అనుకోకపోయినా కనీసం వారికి కొడుకును కదా. వారెప్పుడు అలా చెయ్యరు. భర్త చావు బతుకుల మీద ఉంటే నున్నగా తలదూకొని కాళ్ళ కాటుక దిద్దుకొని మొహాన బొట్టుతో నీటుగా గోటుగా ఎవరు తిరగలుగుతారు చెప్పండి? నేను మితిమీరి మాట్లాడుతున్నానేమో, క్షమించండి. మీరు ఒక్కసారి బాగా ఆలోచించి చూస్తే అది హరణ్ బాబు మతిమరుపు కాదు, నా అనుమానము కాదు.
అది వారి దీర్ఘ జీవితంలోని చింతల ఫలితమని మీకే తెలిసొస్తుంది. ఉపేంద్రుడు మాట్లాడలేదు. హరణ్ బాబు ఎప్పుడు ఏ మాటకు సంకోచపడ్డా అని ఆలోచించసాగాడు. ఉపేంద్రబాబు, హరణ్ బాబు ఆస్తిపాస్తులన్నీ రాసి ఇస్తాను అన్నప్పుడు భార్య మాట మాత్రమే మర్చిపోయాడు అనుకోవద్దు. సంకోచంతో చెప్పలేకపోయి ఉంటాడు. ఈలోగా మీరు అందించకుండా ఉంటే వారే స్వయంగా మీకు ఆ సంగతి చెప్పేవారని నా నమ్మకం అన్నాడు సతీషుడు. ఉపేంద్రుడు లోపల చాలా కోపంతో ఉన్నప్పటికీ అణచుకుని సతీషుని మాటలన్నీ మెదలకుండా వింటున్నాడు. కానీ పరస్త్రీ విషయంలో సతీషుని ఈ అనుమానాలు, అపోహలు విని సహించలేకపోయాడు. సతీష్, నువ్వు ఇంత దిగజారిపోతావని నేను ఎప్పుడూ అనుకోలేదు. నీకు ఏ విషయం ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియదనుకుంటాను అన్నాడు కఠిన స్వరంతో. సతీషుడు నవ్వి, ఎలా దిగజారిపోయాను? చెడును చెడ్డ అని, మంచిని మంచి అని అంటున్నాననే అన్నాడు. మంచో చెడ్డో దాన్ని గురించి విమర్శించడానికి నీకేం అధికారం ఉంది అన్నాడు ఉపేంద్రుడు. అసలు అధికారం అంటే ఏమిటి? అది విదేశీయుల ఆచారం. మనకు అదేమీ లేదు, అర్థం లేనిది. మన సంఘంలో అధికారము అనధికారం గురించి ఇంత సూక్ష్మంగా ఆలోచించరు. దొంగతనం చేసి జైలుకు వెళ్ళినా కూడా ఆ దొంగను కూడా నువ్వు దొంగవు అంటే ఊరుకోడు. అది తర్వాత సంగతి. చేసిన దొంగతనం రుజువు అయిన తర్వాతే కదా దొంగలు అనేది, జైలుకు వెళ్ళేదిని. కానీ దీనిలో నీకు రుజువు ఏం దొరికింది? రుజువు దొరక్కపోయినా కూడా చాలామందికి న్యాయాధికారి కృప వల్ల జైలు ముఖం చూడవలసి వస్తుంది. మనం ఊహించని సంగతి అతడు గ్రహిస్తాడు. కానీ ఒక్కొక్కప్పుడు మనకు నీరులాగా నిర్మలంగా కనబడుతున్న వస్తువు కూడా అతనికి అయోమయంగా ఉంటుంది. నేను కోతలు కోస్తున్నాను అనుకోవద్దు. చాలామంది ఇంత మహాజగత్తును కళ్ళ ముందు పెట్టుకుని భగవంతుడు ఉన్నాడా లేడా అని సందేహపడుతూ ఉంటారు కదా. నేను ఈ మాటలంటూ ఉంటే నీకు కోపం రావటం కూడా సహజమే. ఎందుచేతనంటే నువ్వు ఉండేది మంచివారి సహచర్యంలోనే, మాట్లాడేది మంచివారితోనే, అదీగాక స్వయంగా మంచివాడివి కూడా, చూచేది మంచివారినే. కానీ నాలాగా మంచి చెడు రెండూ చూచినట్లయితే మీరే గ్రహించేవారు. నేను ఇంతగా చెప్పే అవసరం ఉండేది కాదు. ఉపేంద్రుడు కొంచెంసేపు మాట్లాడకుండా ఉండి, నీలాగా నేను ప్రతి వస్తువును అంత సూక్ష్మంగా చూచే అవసరం కూడా లేదులే. సరే, ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగించు. బండి గేట్ లోపలికి వచ్చింది. కానీ ఒక మాట జ్ఞాపకం పెట్టుకో సతీష్, పచ్చిదాని విలువ పండిన తర్వాత కానీ తెలియదు అన్నాడు. మర్నాడు ఉపేంద్రుడు నిద్ర నుండి లేచేటప్పటికీ చాలా పొద్దెక్కింది. తప్త కిరణాలు కిటికీలోంచి వచ్చి అతని మొహం మీద పడేటప్పటికీ దిగ్గున లేచి కూర్చొని నలువైపులా చూచాడు. సతీషుడు కనబడలేదు. వాకిట్లో నుంచుని ఉన్న నౌకర్ని పిలిచి, సతీష్ ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు. నౌకరు దగ్గరకొచ్చి, తోటలో కుస్తీ పడుతున్నారు బాబు, కాఫీ తయారైంది, బాబుగారు మీకోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు. ఉపేంద్రుడు వెంటనే కిందకు దిగి వెళ్ళాడు. జ్యోతిష్, అతని చెల్లెలు సరోజని అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉన్నారు. ఉపేంద్రుని చూడగానే ఆమె నవ్వుతూ, రాత్రి ఎంత పొద్దుపోయి వచ్చారు బాబు, హృదయం లేని మిత్రుడెవరైనా దారిలో కనబడి తీసుకు వెళ్ళాడేమో అనుకున్నాం, నేను అన్నయ్యాను అన్నది. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం. ఏదో అవసరమైన పని మీద 11 వరకు ఉండవలసి వచ్చింది అన్నాడు ఉపేంద్రుడు. అది మాకు తెలుసు, పని లేకుండా వీధుల్లో తిరుగుతున్నారు అనుకోలేదు. అయితే సతీష్ బాబు ఎక్కడా అన్నాడు జ్యోతిష్. తోటలో కుస్తీ పడుతున్నాడని చెప్పాడు నౌకరు అన్నాడు ఉపేంద్రుడు. అతన్ని పిలుచుకురమ్మని నౌకర్ని పంపారు. నౌకరు వెళ్ళిన తర్వాత జ్యోతిష్ ఉపేంద్రుడి ముఖం వంక చూసి, కుస్తీనా? కుస్తీ ఎవరితో? అక్కడ ఇంకెవరైనా ఉన్నారా అన్నాడు. తెలీదు, కసరత్తు చేస్తున్నాడేమో. చిన్నప్పటి నుండి సతీషునికి కసరత్తు చేసే అలవాటుంది అన్నాడు ఉపేంద్రుడు.
నిన్న సాయంత్రం సరోజిని మ్యూజియం దగ్గర నుండి వచ్చేటప్పటికి ఉపేంద్రుడు, సతీషుడు పథరియా బజార్కి వెళ్ళారు. ఆమె సతీషుని చూడలేదు. సతీష్ ఎవరు ఉపేంద్రబాబు? నేను చూడలేదు అన్నది. మా స్నేహితుడు, వయసులో చిన్నవాడైనా అదిగో వస్తున్నాడు అన్నాడు ఉపేంద్రుడు. సతీషుడు దగ్గరకొచ్చాడు. అతని శరీరం చూచి అంతా ముగ్ధులైపోయారు. సరోజిని ఒక క్షణంసేపటి వరకు అతని వంక ఒకే ధ్యానంతో చూచి దృష్టి మరల్చుకుంది. మీరు కుస్తీ పడుతున్నారని చెప్పాడే నౌకరు. ఏవైనా కానీ సతీష్ బాబు, మీ శరీరం చూసి మాకు ఈర్ష్య కలుగుతూ ఉంది. నాలాంటి బక్క ప్రాణాలు 4 కలిసినా మీకు సరిరారు అన్నాడు జ్యోతిష్. సతీషుడు చిరునవ్వు నవ్వి, పరీక్ష పత్రం లేకుండానే ఇంత పెద్ద సర్టిఫికేటా? అయినా శారీరక శక్తికి విలువేమి ఉంటుందిలే. నాకు ఇంత శక్తి లేదుగా అన్నాడు. సతీషుని చివరి మాటలో కొంచెం విచారం కూడా ధ్వనించింది. ఆర్థిక దుస్థితిలో ఉన్నాడేమో అనుకున్నది సరోజిని. కానీ జ్యోతిషబాబు ఉపేంద్రుని ద్వారా సంగతి సందర్భాలన్నీ విన్నాడు. కాఫీ కప్పులు నిండాయి. సతీషుడు గోడ మీద ఉన్న చిత్రం కేసి చూస్తూ ఉన్నాడు. వచ్చి కాఫీ తీసుకోండి సతీష్ బాబు గారు అన్నాడు జ్యోతిష్. సతీషుడు దగ్గరకొచ్చి చిరునవ్వుతో, మీరు కానియండి, నేను స్నానం చేయందే ఏమీ తీసుకోను అన్నాడు. అరే, నాకు ఈ సంగతి తెలియదే, అయితే త్వరగా చేసిరండి. ఎవర్రా అక్కడ అన్నాడు జ్యోతిష్ ఆతృతతో. మీరు గాభరా పడనవసరం లేదు, నా వేళకు నేను ఎలాగూ స్నానం చేస్తాను. అదీగాక నాకు పొద్దున ఏమీ తీసుకునే అలవాటు కూడా లేదు. భోజనంలో మాత్రం ఇతరుల కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటాను. ఏమైనా కానీ జ్యోతిష్ బాబు, ఈ కాఫీలు టీలు పుచ్చుకొని ఆకలి చంపుకోవటం నాకు ఇష్టం లేదు. మీరు తీసుకుంటూ ఉండండి, నేను ఇంతలోనే హార్మోనియం మీద 2 కీర్తనలు వాయిస్తాను అన్నాడు సతీషుడు. పాడతాను అనగానే సరోజిని ఉత్సాహంతో, తప్పకుండా పాడండి అని సిగ్గుతో మళ్ళీ అడిగింది. ఆమె మాటలు ఆమెకే అసంగతమనిపించాయి. జ్యోతిష్ నవ్వుతూ, మా అమ్మాయికి సంగీతం ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. కాదులే సతీష్ బాబు, కొంచెం అన్నాడు. ఉపేంద్రుడు సతీషుని మీద లోపల విసుక్కుంటున్నాడు. కాదులేండి, అతను స్నానం చేయకుండా ఏమీ తీసుకోడు, మనం వాడిని బలవంత పెట్టడం, ఇటు కాఫీ చల్లారిపోవడం నాకు ఇష్టం లేదు. సతీష్, నీ సంగీతం కాస్త కట్టిపెట్టి స్నానం చేసిరా, చాలా పనులున్నాయి అని కాఫీ కప్పు నోటి దగ్గర పెట్టుకున్నాడు ఉపేంద్రుడు. జ్యోతిష్కి ఉపేంద్రుని మాట నచ్చింది. మనసులో సంతోషించాడు. సతీషుడు మెదలకుండా ఒక కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. అతనికి పాడాలన్న ఉత్సాహం తగ్గిపోయింది. సరోజిని నిరాశతో కాఫీ కప్పుల్లో పోయసాగింది. ఎక్కడికి వెళ్ళినా నాకు వీడి మూలాన విశ్రాంతి దొరకదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ తీసుకొచ్చి పెడతాడు. ఇంకా నయం, మురళీ వాయించుతాననలేదు అన్నాడు ఉపేంద్రుడు కాఫీ తాగుతూ. పొద్దున మీరు పాట విననీయకుండా చాలా అన్యాయం చేశారు అన్నది సరోజిని ఉపేంద్రనాథుడితో. సతీషుడు రాని, ఈ పూట హా కొరత కూడా తీరిపోతుంది అన్నాడు ఉపేంద్రుడు. అవును, ఈ పూట చలిలో ఎక్కడికి వెళ్ళటానికి బుద్ధి పుట్టడం లేదు, ఇలాగైనా కాలం గడుస్తుంది. అయినా సతీష్ బాబు ఎక్కడికి వెళ్ళారు? కొంపదీసి ఎక్కడికి వైద్యం చేయడానికి వెళ్ళలేదు కదా అన్నాడు జ్యోతిష్. స్నేహితుల్ని కలుసుకురావటానికి వెళ్ళినట్టుంది. సరోజిని ఆశ్చర్యంతో, సతీష్ బాబు డాక్టరా ఏమిటి అన్నది. ఉపేంద్రుడు నవ్వుతూ అవును అన్నాడు. కేవలం స్కూల్లో చదివినంత మాత్రాన చాలదు ఉపేంద్ర, కొంతకాలం ఏ డాక్టర్ దగ్గరైనా ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే వీళ్ళు లోకుల ప్రాణాలు తీస్తారు. నేను ఒక మంచి డాక్టర్ని చూపిస్తాను, అయినా ఇద్దరికి జత కలుస్తుందో లేదో అన్నాడు జ్యోతిష్. అతను తెలివిగలవాడైతే తప్పకుండా కలిసిపోతాడు, లేకపోతే తలకాయలు బద్దలు కొట్టుకునేంత వరకు వస్తుంది అన్నాడు ఉపేంద్రుడు. కాదు, ఆయన చాలా తెలివిగలవాడు అన్నాడు జ్యోతిష్. అయితే మంచిదే. అతన్ని అర్థం చేసుకుని అతనిలోని గుణదోషాలన్నింటినీ గ్రహించి అతని హృదయాన్ని వశపరుచుకున్న వానికి వాడు ప్రాణాలు కూడా ఇస్తాడు. కానీ ముందు వాడి హృదయాన్ని వశం చేసుకోవటమే చాలా కష్టం. దుష్టుడు దుర్మార్గుడేమీ కాదు, చాలా
మంచి స్వభావం కలవాడు. అతని భోళాతనమే లోకులకు పనికిరాదు. నేనతన్ని చిన్నప్పటి నుండి ఎరుగున్నాను. కానీ ఎప్పుడూ లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడి ఎరుగడు. అందుకనే అతనంటే నాకింత ప్రేమ. జ్యోతిష్ నవ్వుతూ, అందుకనేనా అతన్ని వెంటబెట్టుకుని నలుగురిలోకి వెళితే పిల్లిని చంకబెట్టుకుని పెళ్ళికి వెళ్ళినట్టే అన్నారు అన్నాడు. ఇంతలో సతీష్ బాబు రావటం చూచి, అడుగో సతీష్ బాబు వస్తున్నాడు అన్నది ఉత్సాహంతో సరోజని. సతీషుడు మెదలకుండా అందరికేసి ఒక దృష్టి ప్రసరించి నవ్వుతూ, నా విషయమే చెప్పుకుంటూ ఉన్నట్టున్నారు. నన్ను బయట తల ఎత్తి తిరగకుండా చేస్తామనుకుంటా ఉపేంద్రబాబు అని కుర్చీ లాక్కుని కూర్చోబోతుండేటప్పటికీ ఉపేంద్రుడు హార్మోనియం చూపించి, ఇక్కడెట్లా కూర్చుంటావు, కొంచెం అక్కడికి వెళ్ళి కూర్చో. ఇప్పుడే సరోజని పొద్దున పాడకుండా చేశానని నా మీద నేరం వేస్తూ ఉంది అన్నాడు. సతీషుడు హార్మోనియం వద్ద కూర్చుని, ఇది మురళి వాయించే వేళ ఉపేంద్రబాబు అన్నాడు. ఆ రాత్రి సరోజని పండుకుంటూ ఒక నిట్టూర్పు విడుస్తూ, వారు మాకు ఏమైనా బంధువులు కాకూడదు, సంగీతం వారి దగ్గరే నేర్చుకుంటాను అనుకుని తను నేర్చుకునే సంగీతం మాస్టర్ను మాన్పించి సతీషుని దగ్గర నేర్చుకోవటానికి అనేక ఉపాయాలు ఆలోచిస్తూ నిద్రపోయింది. ఉపేంద్రుడు సతీషుడు వెళ్ళిపోయిన తర్వాత కిరణ్మయి తలుపు వేసుకుని చాలాసేపు అక్కడే నుంచున్నది. ఆమె కళ్ళు రెండు నిప్పుల్లా మండిపోతున్నాయి. హృదయం ఆరాటంతో కొట్టుకుంటూ ఉంది. ఎవరి హృదయమైనా చీల్చితేనైనా శాంతి కలుగుతుందేమోనని అనుకున్నది. దీపం ఆర్పి, ఈ కొంపకి నిప్పంటించి నా దారిన నేను పోతాను. ఈ ముసల్ది లోపల మాడి చస్తుంది. ఇక నాతో పోట్లాడేవారు సణిగేవారు ఎవ్వరూ ఉండరు అని వెర్రిదానిలా అనుకుంది. ఆ చలిగాల్లో కూడా ఆమె చెక్కిలి మీద చెమట పోసింది. చేత్తో తుడుచుకొని, అడగడానికి ఎందుకు వెళ్ళాలి నేను? గొడ్డలి పెట్టి నా కాళ్ల మీద నేను వేసుకున్నట్లు ఇదంతా ముసలిముండ చేసిన పని. కొడుకుతో చెప్పి ఈ పన్నాగం పన్నించింది అనుకున్నది. సతీషుడు అనిపోయిన మాటలు ఇంతవరకు ఆమె హృదయంలో శూలాల్లాగా ఛేదించసాగినాయి. వీరిద్దరూ ఏవో విని ఉండటంలో సందేహం లేదు అనుకున్నది. ఏమి విన్నది నిశ్చయించుకోలేక ఆమె హృదయం మరింత ఆరాటపడసాగింది. ఉపేంద్రబాబు చాలా మంచివాడు. అతను వచ్చిన తర్వాత అంతా చక్కబరుస్తాను, ఇంకే కష్టాలు ఉండవు అని చెప్పారు తల్లి కొడుకులు ఇద్దరూను. తనెందుకు నమ్మింది? ఎందుకు ఉత్తరం రాసింది? ఆ చీకట్లో ఒక మూల నుంచుని దుర్మార్గులని దుష్టులని ఎన్ని తిట్టినా ఆమెకు సంతృప్తి కలగలేదు. క్రోధ విద్వేషాలతో నిండిన ఆమె హృదయం మరణాసన్నమై మంచం మీద ఉన్న వ్యక్తి మృత్యువును ఆకాంక్షించసాగింది. యమదూతలు ఇప్పుడే వచ్చి పట్టుకుపోతే అనేటప్పటికీ ఆమె గొంతు వణికిపోయింది. తాను అన్న మాటలు తన హృదయాన్ని వెధపెట్టాయి. ఆ భీకర నిర్జన నిశా సమయాన ఎదురుగా కనబడుతున్న మిద్దెకేసి చూసింది. మిద్దె మీద ఆకులు లేని రావి మొక్క కొమ్మలు యమరాజు బాహువుల్లాగా కనబడినాయి. భయంతో కంపించి గబగబా అత్తగదిలోకొచ్చి తలుపు వేసుకుని దుప్పటి ముసుగు పెట్టుకుని పడుకుంది. అత్తకి ఇవాళ కొంచెం స్వస్థత చిక్కింది. ఆకలి దహించుకుపోతోంది. నిద్ర పట్టడం లేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉంది. తుళ్ళిపడి, ఎవరు? కిరణ్, ఇప్పుడు వచ్చావెందుకు? హరణ్ బాగా ఉన్నాడా అన్నది. కిరణ్ ముసుగు తీయకుండానే, బాగానే ఉన్నారేమో, తెలీదు అన్నది. తెలియదేమిటి? వెళ్ళి చూడలేదు అన్నది దుగ్ధ కంఠంతో. అత్తగారి ఏడుపు స్వరం చూచి, బాగానే ఉన్నారు, ఎందుకనో భయంగా ఉంది అన్నది కిరణ్మయి. అత్త కొంచెం భయంతో మంచం మీద నుండి లేచి, అయితే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వాణ్ణి ఒంటరిగా వదిలిపెట్టి అన్నది. కిరణ్మయి అత్త పైట చెంగు పట్టుకొని, నా గుండె చెదిరిపోయింది, ఏమిటో నల్లగా అన్నది. అత్తకు పూర్తిగా వినటానికి కూడా ధైర్యం లేకపోయింది. పవిట చెంగు లాక్కుని రోగంతో పడి ఉన్న కొడుకుని చూడటానికి వెళ్ళింది. కిరణ్మయి మళ్ళీ ముసుగు పెట్టుకొని నిద్రపోయింది.
మర్నాడు పొద్దున్నే కిరణ్మయి వంటింట్లో కూరలు తరుగుతూ ఉంది. దాసీది వచ్చి, డాక్టర్ గారు వచ్చారమ్మగారు అని చెప్పింది. కిరణ్మయి వంచిన తల ఎత్తకుండానే, వెళ్ళి అత్తగారికి ఇవాళ ఒంట్లో బాగానే ఉందని చెప్పు అన్నది. దాసీది ఆశ్చర్యంతో కొంచెంసేపు ఆమె మొహం కేసి చూసి, వారు గదిలో కూర్చొని ఉన్నారు అన్నది. ఆమె దీనికేమీ ఆతృత కనబరచకుండానే స్వాభావికంగా, ఎవరికీ జబ్బు లేదు, ఎవ్వరూ వారి దగ్గర మందు తీసుకునేవారు లేరు, ఇంకా ఎందుకు వస్తున్నారో తెలియటం లేదు. నీకెందుకు, నీ పని చూసుకో, కూర్చొని వారే వెళ్ళిపోతారులే అన్నది. ఈ డాక్టరు మందు పని చేయదన్న సంగతి దాసీకి తెలియకపోలేదు. దీనిలో కొత్త ఏమీ లేదు. కానీ ఎందుకు వస్తున్నారో అన్న ప్రశ్న ఆమెకు కొత్తగా తోచింది. నిన్న సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత డాక్టరు మళ్ళీ ఇంటికి కూడా రానవసరం లేని మార్పు ఏమి కలిగిందా అని ఆలోచించసాగింది. కొంచెంసేపు మెదలకుండా నుంచుని, కూరగాయలు నేను తరుగుతానులే, మీరు ఒకసారి వెళ్ళి చెప్పి రాకూడదు అన్నది. కిరణ్మయి ఒక్కసారి కసురుకుని, నీకెందుకు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, ఇంకా వండి పెడతాననలేదు నయ్యం అన్నది. ఈ విదిలింపుతో దాసీది ముఖం ముసముసలాడించుకుంటూ బయటకొచ్చి, అమ్మగారు పని మీద ఉన్నారు, మీరు వెళ్ళిపోండి అన్నది డాక్టర్తో. డాక్టరు బ్యాగ్ దగ్గర పెట్టుకొని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఈ మాట విని చకితుడై, పని లేనిదెవరికి, నాకు ఉంది అన్నాడు. ఉంటే మిమ్మల్ని కూర్చోమన్నది ఎవరు అన్నది దాసి. డాక్టర్ కొంచెం సిగ్గుపడి, చాలా అవసరమైన పని ఉంది, వెళ్ళాలి అని మళ్ళీ ఒకసారి వెళ్ళి చెప్పిరా అన్నాడు వినయంగా. నేను చాలా చెప్పాను డాక్టర్ గారు, ఇంక చెప్పలే, ఇవాళకి వెళ్ళిపోండి అన్నది దాసి. ఈ నిర్లక్ష్యము అవమానము చూసి డాక్టర్కి మొదట చాలా కష్టం కలిగింది. కానీ మళ్ళీ ఏమైనా దుర్ఘటన జరిగిందేమోనని విచారపడ్డాడు. కొంచెంసేపు అలాగే కూర్చుని లేచి హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని బయలుదేరబోయేటప్పటికీ ఎదురుగా వాకిట్లో కిరణ్మయి కనబడింది. డాక్టరు, తప్పుకో వెళ్ళాలి, రోగులు ఎదురు చూస్తూ ఉంటారు, ఇవాళ అత్తగారి కులాసాగా ఉందా అన్నాడు. కులాసాగానే ఉంది అని కిరణ్మయి ఒక పక్కకు తప్పుకుంది. కానీ డాక్టర్ వెళ్లకుండా అలాగే నుంచుని ఉన్నాడు. పలకరించడానికి కూడా ఏమీ వంక దొరకలేదు. ఇది చూచి కిరణ్మయి నవ్వుతూ, వెళ్ళరే అన్నది. డాక్టర్ మొహం చిట్లించుకొని, వెళ్ళక ఇక్కడ కూర్చుంటాననుకున్నావా అన్నాడు. నేను అలా అనుకునేంత పిచ్చిదాన్ని కాదు, మీకోసం ఎంతమంది రోగులు ఎదురు చూస్తూ ఉంటారో చెప్పండి అని మొహం చాటుకు తిప్పుకొని నవ్వసాగింది. డాక్టర్కి క్రోధంతో ఆమె చెంప మీద ఒక చిన్న దెబ్బ వేసి నోరు మూయించాలనిపించింది. కానీ వెనకాడి, పో అన్నాడు. నేనెక్కడికి వెళ్తాను, ఇల్లు నాది, నేను ఇక్కడే ఉంటాను, వెళ్ళిపోయేది మీరు. సరే వెళ్తున్నానని డాక్టరు బయలుదేరేటప్పటికీ కిరణ్మయి వెళ్ళి వాకిటికి అడ్డంగా చేతులు పెట్టి నుంచుని, వెళ్తున్నావు కానీ ఇదే అంతిమ రాక అని తెలుసుకో అన్నది. ఆమె ముఖము కంఠస్వరము చూచి డాక్టర్కి మనసులో కొంచెం విచారం కలిగింది. అవును, అంతిమ రాకే అన్నాడు పైకి. నిజంగా అంతిమ ఆగమనమే, తీరా వచ్చావుగా, అంతా వినిపో, సంగతి సందర్భాలన్నీ చెప్తాను అని కిరణ్మయి డాక్టర్ చేతిలో బ్యాగ్ తీసుకుని బల్ల మీద పెట్టి, నాకు చేతిలో పనుంది, క్లుప్తంగా చెప్తాను విను అన్నది. ఇంతలో దాసీది వచ్చి ఎవరో ఇద్దరు బాబులు వస్తున్నారని చెప్పింది. కింద చెప్పులు చప్పుడు కూడా విని కిరణ్మయి ఆతృతతో బెదిరిన లేడీలాగా దాసీదాన్ని తోసుకుని ఒక్కసారి వంటింట్లోకి పరిగెత్తుకుపోయింది. డాక్టరు దాసి ఆశ్చర్యంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. కొంచెం సేపటికి చెప్పుల చప్పుడు దగ్గరకొచ్చింది. వచ్చిన వ్యక్తులిద్దరూ డాక్టర్కి అపరిచితులుగా కనబడ్డారు. కానీ కోట్ జేబులోంచి తల బయటికి పెట్టి తొంగి చూస్తున్న స్టెథోస్కోపు అతన్ని వారికి పరిచయం చేసింది. ఉపేంద్రుడు డాక్టర్ ముఖం వాడిపోయి ఉండడం చూచి ప్రమాద స్థితిలో ఏమైనా ఉన్నదేమోనని అనుమానంతో, ఎలా ఉంది డాక్టర్ గారు అన్నాడు. డాక్టర్ మాట్లాడలేదు. అతని మొహం మరింత వెలవెలబోయింది. ఉపేంద్రుడు మరింత అనుమానంతో, హరణ్ బాబుకి ఎలా ఉంది డాక్టర్ గారు అన్నాడు. డాక్టరు మాట్లాడకుండా వెర్రి చూపులు చూస్తూ నుంచున్నాడు. ఇంకా నుంచున్నారెందుకు
వెళ్ళరాదు డాక్టర్ గారు అన్నది దాసి. డాక్టరు బ్యాగ్ తీసుకుని మెదలకుండా ఇద్దరి మధ్య నుంచి దూసుకుపోయాడు. దాసీది మాయమైంది. ఉపేంద్రుడు సతీషుడు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నిలబడిపోయారు. ఈ డాక్టరు ఇలా ఎందుకు పోయాడో నాకు అర్థం కావటం లేదు అన్నాడు ఉపేంద్రుడు. అవును, దొంగలాగా దూసుకుపోయాడు అన్నాడు సతీషుడు. ఎవరూ కనపడటం లేదు. హరణ్ బాబుకి ఎలా ఉందో? పద వెళ్ళి చూద్దాం. ఇంట్లోకి వెళ్ళటానికి నాకు భీతిగా ఉంది. అరిష్టం ఏమైనా జరిగిందేమో. జరిగితే ఇలా నిశ్శబ్దంగా ఎందుకుంటుంది? ఇంతలో వంటింట్లోంచి కిరణ్మయి కనబడింది. కళ్ళు తుడుచుకుంటూ వస్తోంది. రాత్రి దీపం వెలుగులో స్పష్టంగా కనపడని సౌందర్యం ఆమెలో ఇవాళ స్పష్టంగా కనబడింది. చిత్రాలలో కూడా అటువంటి రూపం ఉండి ఉండదు. రేపు వస్తారేమోననుకున్నాను. సతీషుని చూచి తిన్నగా నవ్వుతూ, చిన్నబాబు గారు కూడా వచ్చారా అన్నది. సతీషుడు మాట్లాడలేదు. హరణ్ బాబుకి ఎలా ఉంది? ఉపేంద్రుడు అడిగాడు. అలాగే ఉంది, పదండి లోపలికి. హరణ్ తల్లి కొడుకు మంచం దగ్గర కూర్చుని ఉంది. ఉపేంద్రుని చూడగానే బహురుమన్నది. హరణ్ క్షీణస్వరంతో, ఊరుకో అమ్మా అన్నాడు. ఉపేంద్రుడు దుఃఖంతో ఒక పక్కన చతికిలపడ్డాడు. సతీషుడు మొహం మీదికి గాంభీర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నించి కొయ్య పెట్టి మీదకు వెళ్ళి కూర్చున్నాడు. కిరణ్మయి కొంచెంసేపు నిలబడి చూచి కళ్ళలో నిప్పులు కురిపిస్తూ పోయింది. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ రచన చరిత్రహీనులు 4వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.